మోకాలు వంగునని ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నా పేరిట ప్రమాణము చేశా. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఇదే మీకు అనుకూల సమయం. దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా సర్వలోకానికి రాజని, ఆ దినమున యెహోవా ఒక్కడేనని, ఆయనకు పేరు ఒక్కటేనని మీరు తెలుసుకుంటారు. ఆయన ఒక్కడే, సర్వభూమికి ఆయనే రాజు, సర్వభూమికి ఒక్కడే దేవుడు. సర్వ సృష్టి కూడా ఆయన ఎదుట మోకాలు వంగునని నా పేరట నేను ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు క్షయమైన ఈ శరీరములో నుండి అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. శక్తివంతమైన దేవుడు ఈరోజు మన కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చి విలపించి, మనము ఈ శరీరంలో రక్త మాంసములుగా పాలి భాగస్థులుగా బలహీనులుగా ఉన్న వారిని విడిపించుటకై తాను కూడా మన వంటి స్వభావము కలిగిన వానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన మన వంటి స్వభావము కలిగి మనలాంటి బాధలు అనుభవించి, మనలాంటి చిత్రహింసలు అనుభవించి, నిందల అవమానాలు భరించి పరలోక రాజ్యములో ఒకే దేవుడు, ఒకే శక్తివంతుడుగా ఆయన మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన సమస్త లోకము అంతా ఒప్పుకొనున్నట్లుగా ఆయన సమస్త సృష్టికి ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. మా దేవా సమస్తము నీవు సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను అవి కలిగెను. దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని అర్హుడవని చెప్పి తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వారు పడవేశారంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగములు జీవించుచున్నవాడవు ఆయనకు నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తము సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమా ఘనత ప్రభావములు అర్హుడవై ఉన్నావని చెప్పి తమ కిరీటములను సింహాసనము ఎదుట వారు పడవేశారంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరలోకములో ఉన్న 24 పెద్దలు పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఈ భూమి మీద యేసు రక్తములో విడవబడి కడగబడి సమస్త శోధనలను అనుభవించి సంఘములు అక్కడ 24 పెద్దలుగా 24 సింహాసనాల మీద ఆసీనులైన వారు కనుక వారు ఎలాంటి స్థానంలో ఉన్నారు చెప్పండి? దేవుని యొక్క స్థానములో కూర్చునున్నారు వారు. అలాంటి స్థానములో ఉన్నవారు ఆ సింహాసనాన్ని చూసి గొప్ప శక్తివంతమైన గొర్రె పిల్ల, ఈ లోకములో సమస్త మానవ జాతిని కాపాడే గొర్రెపిల్ల తన రక్తమిచ్చి యుగయుగములు పరిపాలించే దేవుడు ఈయనేనని ఆయన ఎదుట వారు సాగిలపడి తమ కిరీటాలు ఏం చేశారు చెప్పండి? యేసు పాదముల యొద్ద పడవేశారట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మేము కాదయ్యా పరిశుద్ధులు, మేము కాదయ్యా శ్రమలు పడింది, నీవయ్యా
ఈ లోకములో యుగయుగములు పరిపాలన చేస్తూ ఈ లోకాన్ని సృష్టించి సర్వ సృష్టిని కలగచేసి దానికి నీవు రూపాన్ని అనుగ్రహించిన దేవుడు అయ్యా. ఈరోజు మమ్ములను కాపాడి ఈ లోకములో సింహాసన ఆసీనుడిగా నీవు తరతరములు ఏలే దేవుడు నీవేనని మేము నమ్మి ఉన్నామని తమ సింహాసనాలు దిగి కిరీటాలను ప్రభు పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాడు ఒక్కడే దేవుడు, యుగ యుగాలకు ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ 24 అంటున్నారు, యుగ యుగాలకు ఈయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఒక్కడే సమస్త మానవ జాతిని కాపాడేవాడు, వారిని శిక్షించేవాడు, రక్షించేవాడు, వారి కొరకు మేలు చేసేవాడు, చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చేవాడు, సమస్త అర్హత కలిగిన దేవుడై ఉన్నాడు అని చెప్పి ఆనాడు సాక్ష్యము మీరు వింటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాంటి దేవుడు ఈరోజు శరీరధారి అయి మన కొరకు విలపించాడు అంటే ఎంత సులకనగా మనం చేశాము అంటే మరి ఈరోజు మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక శరీరాలలో ఉన్నవారు విడుదల పొందుటకు రూపాంతరము కలిగే ప్రార్థన శక్తివంతులుగా ఉండాలని, ప్రార్థన లేనివాడు దేవుని రాజ్యములో ఏమాత్రమో ప్రవేశింపలేడు. ఆయన శిష్యులు అన్నారు, అయ్యా మేము ఎందుకని ఈ సాతాను శక్తులను జయించలేకపోతున్నాం? మార్కు సువార్త 9వ అధ్యాయం 29లో అక్కడ ఏమన్నారు చెప్పండి? ఈ అంధకార శక్తులను మేము ఎందుకనయ్యా జయించలేకపోయాం అని ప్రభువుని అడిగితే ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ, అందుకాయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన శక్తులను జయించుట అసాధ్యమని చెప్పాడు. కనుక అయ్యా మేము ఎందుకని నీవు మాటతోనే ఆ అంధకార శక్తులను వెళ్ళగొట్టావయ్యా, మాటతోనే నీవు సముద్రాన్ని శాసించావయ్యా, నీ నోటి మాటతోనే చనిపోయిన వారు లేపబడ్డారయ్యా, మాకు ఆ శక్తి లేదు ప్రభువా అంటే ప్రార్థన వల్ల మీకు కూడా సాధ్యము అవుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ప్రార్థన వల్లనే మీరు శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రార్థన లేనప్పుడు అంధకార క్రియలే మనలో ఏలుబడి చేస్తుంటాయి. కనుక మనము ఒకటండి, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా మనం ప్రవర్తిస్తున్నామంటే ఈరోజు ప్రార్థన శక్తి నీలో లేదు. కనుక ప్రార్థన శక్తి నీలో ఉంటే తక్షణమే ఏం చేస్తారు చెప్పండి? దేవుని చిత్తానికి లోబడతారు. తక్షణం ఇది దేవుని మాట అని చెప్పి లోబడతారు. దేవుని మాట మీలో లేనప్పుడు దేవుణ్ణి ఎదిరికిస్తారు. అలాగనే ఈ లోకములో మనుషులను కూడా ఎదిరిస్తారు. ఆ తర్వాత ఏమవుతారు చెప్పండి? మీరు అంతకంతకు కూడా ఆనాడు ఇంకా శ్రమల పాలు అవుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ప్రార్థన వల్లనే మరి సమస్తము మీకు సాధ్యము అని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన లేనప్పుడు మీరు రూపాంతరము శక్తిని చూడలేరు. కనుకనే రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనములో చూడండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది, ఈ సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు నూతన మగుట వలన రూపాంతరం పొందగలుగుతారు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు మీరు సమర్పణ చేయండి.
దేవుని వాక్తల్యతను బట్టి మిమ్ములను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. సజీవ యాగముగా మిమ్ములను మీరు సమర్పణ చేసుకుంటే దేవుని మాటకు మీరు ఏం చేస్తారు చెప్పండి? లోబడతారు. దేవుని మాట ఇది నా కొరకే అని లోబడతారు. మీరు లోబడటం లేదు అంటే మీ శరీరాలు ఎవరికి బానిసలై ఉన్నాయి చెప్పండి? దురాత్మకు మీరు బానిసలుగా ఆ మరణ వేదనలోనే ఉన్నారు. కనుకనే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమునకు మిమ్ములను మీరు ఏం చేసుకోండి? సమర్పణ చేసుకునండి. అప్పుడు రూపాంతరం మీరు పొందగలుగుతారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. నవీన స్వభావం. కావున మునుపటి ప్రవర్తన విషయములో దేవుడు ఏమన్నారు చెప్పండి? మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకొనండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవలసి ఉన్నది. ఏ స్వభావం విడిచిపెట్టాలి చెప్పండి? ఏమన్నారు చెప్పండి? మోసము స్వభావం పైన అన్నారు. ఆయన ఏమన్నారు చెప్పండి? మోసకరమైన దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశలు. ఏదేదో ఆశ కలిగి ఆశలు పెట్టుకుంటున్నారు. మోసకరమైనది దురాశ అంటున్నాడు. చెడిపోయిన మీ మనస్తత్వం. కనుక వాటిని విసర్జించి దేవుడు ఏమన్నారు చెప్పండి? నవీన స్వభావమును మీరు ధరించుకొనండి. మోసకరమైన దురాశలతో నింపబడి ఉన్న ఆ దురాత్మ క్రియలను విడిచిపెట్టి నవీన స్వభావమును మీరు ధరించుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నవీన స్వభావం కలిగి ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? నూతన స్వభావమును మీరు ధరించుకుంటారు. నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మీలోకి వస్తుందంట. నవీన స్వభావం. తక్షణమే దేవుడికి లోపడతారు, రూపాంతరం పొందుతారు. ఈ లోకములో మనం ఉండగానే దేవుని మహిమను చూడగలిగే శక్తిని మనం పొందుకుంటాం. నేను చూశాను కనుక మీరు చూస్తారని చెప్తున్నా. అలాంటి నవీన స్వభావం, రూపాంతర స్వభావం, ఆ మహిమను మనకు దేవుడిచ్చాడు. ప్రభు సన్నిధిలోకి వచ్చామంటే దాని గురించి ప్రయాసపడాలి. శరీరాస్తుల గురించి కాదు, ధనాపేక్ష గురించి కాదు, లోకాస్తుల గురించి కాదు. దేవుడు మనలను నవీన స్వభావం ధరించుకుని రూపాంతరం యొక్క మహిమను రేపు నా ఎదుట నిలబడే శక్తివంతులుగా మీరు కావాలి. అందుకే మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనల్ని ఎందుకు పిలిచాడు? చీకటిలో నుంచి దేవుని ఎదుట నిలబడే శక్తివంతులుగా ఉండాలి అని. కనుక మనం ఈ లోకములో మరి శరీర క్రియలను ఎప్పుడైతే విడిచిపెడతామో, లోక సాంప్రదాయాలు ఎప్పుడైతే విడిచిపెడతామో, తక్షణమే మనలోనికి నూతన స్వభావం, నవీన స్వభావము మనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రము. అలా చెడిపోయిన ఉన్నారు చెప్పండి? మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఉన్న మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకొనండి. దేవునికి స్తోత్రము. అలా చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకోండి. దేవునికి స్తోత్రము. అలా అందుకే మన పిలిచాడు.
మన స్వభావాలతో మన ఆశలతో కాదు దేవుణ్ణి ఆరాధించాల్సింది. దేవుని స్వభావంతో ఆయన మందిరంలోనికి ఆరాధనలో ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్ములను రూపాంతర శక్తిని పొందేవారిగా, ఆయన సహోదరులలో ఒకని వంటి వాడిగా, మన శ్రమలలో మనకు సహాయకుడుగా ఆయన తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన మనకు తోడుగా ఎవరికి ఉంటాడు చెప్పండి? దేవుని ఆలోచనలు కలిగిన వారు, దేవుని కొరకు ఆలోచన కలిగిన వారు. మనం రక్షించబడి అవి ఇవి సంపాదించిన తర్వాత దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. ఇది లేదు అది లేదు ఇంకా కావాలి అని కాదు. దేవుడు నీకిచ్చిన దానిలో నవీన స్వభావం ధరించుకొని రూపాంతరము కలిగిన మనస్సాక్షిని కలిగి ఉండాలి. దానికి నిన్ను పిలిచాడు. ఇంకా లోకంలో ఉన్నదంతా కావాలని కాదు నువ్వు కోరుకునేది. దీని గురించి నిన్ను పిలవలా. ఆయన బిడ్డలకు ఏది కావాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రము. అలా దానికే మనల్ని పిలిచాడు. ఆయన ఎదుట నిలబడాలని, ఆయన మహిమలో మనమందరము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సర్వ సృష్టికి ఒక్కడే దేవుడని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా ఈ లోకములో ఆయన ప్రమాణము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయనను ఎరిగిన వారు ఎరగని వారు ప్రతి ఒక్కడు కూడా ఆ రోజు ఆయన సింహాసనం ఎదుట వారు నిలబడాలి. ఆయనే దేవుడని ఆ రోజు ఒప్పుకోవాలి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా యథార్థమైనవని, ఆయన రక్షించేవాడని, శక్తివంతుడని, ఆయన మన కొరకు తన్ను ప్రాణము పెట్టి ఈరోజు కాపాడగలిగే శక్తివంతుడని ఆనాడు ప్రకటన చేసిన మనము వినలేదు కనుక ఆయన ఎదుట ఈరోజు తీర్పుకు మనము అర్హులమని అక్కడ ఒప్పుకోవలసే వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన నీవు దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావలను. ఎక్కడ ప్రత్యక్షత అవ్వాలి చెప్పండి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం అందరము కూడా నిలబడాలి, మోకాళ్ళు వేయాలి. ఆయన ఏమన్నారు చెప్పండి? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మోకాలు వేయవలసిన వారిగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మంచి చేయండి, చెడే చేయండి, మేలే చేయండి, కీడే చేయండి. దేహముతో జరిగించిన వాటి ఫలములను పొందునట్లు మనమందరము కూడా ఒక్క దేవుని ఎదుట మోకాలు వేయాలి. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దేవుడు సర్వలోకానికి ఆనాడు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు. ఆ 24 పెద్దలు కూడా అయా సర్వ సృష్టికి నీవే దేవుడు, యుగ యుగములకు నీవే రాజువు, నీ వల్లనే సమస్తము ఈ సృష్టి కలిగినది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? సాష్టాంగ నమస్కారము చేస్తూ తమ కిరీటాలను సింహాసనము ఎదుట తమ పాదముల యొద్ద వారు పడవేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈరోజు మనకు సమర్పణ, ఈరోజు మనకు రూపాంతరము పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు. మీ దేహములను దేవునికి ఇప్పుడే సజీవ యాగముగా సమర్పణ చేసుకునండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. దేవునికి స్తోత్రము. అలా ఈ సేవ మీకు ఎంతో అది యుక్తమై ఉన్నది కనుక మీరు రూపాంతరం పొందాలి అంటే దేవునికి ఈరోజు మీకు ఇచ్చిన సేవను దాన్ని సద్వినియోగం చేసుకునండి. ఈ సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది కనుక దానిని మీరు అన్ని విషయాలలో సేవను కొనసాగించండి, అప్పగించుకోనండి.
మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనని. కనుక ఈ లోక మర్యాదలను, ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక ఆచారాలలో మీరు వెళ్ళవద్దు అంటున్నాడు. ఈ లోక ఆచారాలను దానిని మీరు కలిగి ఉంటే, సాంప్రదాయాలలో మీరు కలిగిన వారిగా ఉంటే రూపాంతరం మీరు పొందలేరు. రూపాంతరం మీరు పొందలేరు. ఈ లోక మర్యాదను అనుసరిస్తే రూపాంతరం మీకు దొరకదు. దేవునికి స్తోత్రము. ఈ లోకములో తప్పు మార్గాలు ఎతికితే, ఈ లోకములో మనుషుల సాంప్రదాయాలను నీవు అనుసరిస్తే నీకు రూపాంతరం దొరకదు అని దేవుడు చెబుతున్నాడు. కనుక మర్యాదలను ఈ లోక మనుషుల మర్యాదలు కాదు, దేవుని చిత్తమును జరిగించుటలో నూతన స్వభావం నీలో కావాలి. నూతన స్వభావం ఎప్పుడైతే వచ్చిందో నీ మనస్సు మారి నీవేమవుతావు చెప్పండి? రూపాంతరమును శక్తిని పొందగలుగుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరం అక్షయతను నీలో దర్శింపచేయుచున్నది. కనుక మనము ఈ గుడారములో జీవించుస్తున్నామే, కానీ దీనిపైన ఏం ధరించుకున్నాం చెప్పండి? దేవుని మహిమను ధరించుకొని ఉన్నాం. కనుక దానిలోనే ఉంది చూడండి, అక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయము 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినట్లుగా మనము కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొను అపేక్షించు దీనిలో మనము మూలుగుచున్నాము. ఈ గుడారములో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు కానీ మధ్యమైనది జీవము చేత మింగివేయునట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని దీనిపైన ఏమి ధరించుకొని ఉన్నాం చెప్పండి? దీనిపైన జీవమును ధరించుకొని ఉన్నాము. మధ్యమైనది జీవము చేత మింగివేయునట్లు ఆ నివాసము పైన దీనిని మనము ధరించుకొని ఉన్నాం. దీని మీద మహిమను ధరించుకొని ఉన్నాం. ఎప్పుడైతే ఈ మధ్యమైనది మట్టిలోనికి వెళ్ళిపోద్దో ఈ ఆత్మకు ఏమి దర్శిస్తుంది చెప్పండి? దీనిపైన మహిమ శరీరము ధరించబడి ఉన్నది. ఇది మనం ధరించుకొని ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు, మనం దిగంబరులము కాదు, వస్త్రము లేని వారము కాదు. పరలోకములో దేవుని చేత మనకు కలిగిన మహిమ వస్త్రమును కలిగి ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే హేయమైనది విడిచిపెట్టి ఈ దేహములు దేవునికి సమర్పణ చేసి ఈ లోక మర్యాదను అనుసరింపగా దేవుని చిత్తమును జరిగించే ప్రణాళికను మనలో నెరవేరుస్తున్నాం. మన తండ్రి ఏ రీతిగా తన్ను తాను సమర్పణ చేసుకుని మరణము నుంచి రక్షింపగలిగిన వానికి ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ శక్తిని దీని మీద మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇక మరణము దీనికి లేదు. దీనిలో ఏముంది చెప్పండి? జీవమున్నది. ఎప్పుడైతే ఈ శరీరము విడుస్తుందో, క్షయమైనది ఎప్పుడైతే విడవబడుతుందో అక్షయత కలిగిన శరీరము దీనిపైన ధరించుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలాంటి వారికే పరలోక రాజ్యములో ప్రవేశం. అలాంటి వారే దేవుని మహిమలో నిలబడగలుగుతారు. అలాంటి వారే దేవుని సముఖములో కుమారులుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారికే దేవుడు ఈరోజు ఆయన ఒక్కడే వారికే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఆ ఒక్క దేవుణ్ణి చూడాలి అంటే, ఆ ఒక్క దేవుడి సహాయము కావాలి అంటే ఇక్కడే మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఈ దేహాన్ని ఆయనకి సమర్పణ చేయాలి. ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. దేవుని చిత్తము మనలో జరిగించులాగా నూతన స్వభావం, నవీన హృదయాన్ని మనము ధరించుకొనమని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన
ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం అందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనం నిలబడతాం. ప్రతి ఒక్కరూ దేహముతో జరిగించిన ప్రతి ఒక్క క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని వలన నీవు ఆ మహిమను పొందుకుంటావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి నీ దేహ శుద్ధి చేసుకుని పైన భక్తి తాత్పర్యము కలిగి ఈ లోకములో లోక ధన వ్యామోహాలలో కలిగి ఉన్నావు, దేవుని మహిమ కొరకు ఆస్తి కలిగి ఉన్నావు. ఆ విషయంలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని ప్రభు సన్నిధిలో నిలబడవలసిన బాధ్యత ఉన్నది అని ప్రభు పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని స్తోత్రము. హల్లెలూయా.